గురుభ్యో నమః. ములుగు శివజ్యోతి ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి చతుర్థ స్థానంలో రాహువు, పంచమ స్థానంలో శనైశ్చరుడు, బుధుడు, కుజుడు, షష్టమ స్థానంలో రవి నీచ స్థితి, సప్తమ స్థానంలో శుక్రుడు స్వక్షేత్రము, అష్టమ స్థానంలో గురువు. శుభ కార్యక్రమాల నిమిత్తం ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీ శక్తి వంచనలు లేకుండా శ్రమించడము, ఇతరుల సహాయాన్ని కూడా పొంది కొన్ని కార్యక్రమాలని గట్టెక్కించగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఒకానొక సందర్భంలో మీరిచ్చినటువంటి సలహాల వలన ఇతరులకి ఎక్కువ శాతం మంచి జరగడము, వాళ్ళ సంతోషాన్ని పొందడము, తద్వారా మీకు మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రుణ సంబంధమైన సమస్యల నుంచి బయట పడడానికి కాను మీరు తీసుకునే నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. ఒక పొలము, స్థలము విక్రయించడానికి పెట్టడము, ఎవరు రాకపోవడము, ఉన్నది రూపాయి అయితే 60 పైసలకి ఇస్తావా, 70 పైసలకి ఇస్తావా అన్నట్టు ఇలాంటి బేరాలు ఆడేవాళ్ళు రావడము, ప్రత్యేకించి మధ్యవర్తులే చెడగొట్టడము, ఇవన్నీ కూడా బయట పడడము కాస్తంత ఇబ్బందికరమైన వాతావరణానికి దారి తీయవచ్చు. ప్రత్యేకంగా ఈ సమస్యల్లో ఉన్నవారు ఈ వారం పరిహారంలో భాగంగా లక్ష్మీ నరసింహ పాశుపత హోమాన్ని మీ పేరు మీద జరిపించండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి. ఎవరైతే మీకు కీడు తలపెట్టాలనుకుంటున్నారో, నష్టం చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోతారు. మీకు చక్కగా పనులన్నీ జరుగుతాయి. మీకు ధనాదాయం కావచ్చు, పేరు కావచ్చు, పరపతి కావచ్చు, ఎందుకోసమైతే సంకల్పించుకొని చేస్తున్నారో అవన్నీ మీరు పొందే అవకాశం ఉంటుంది. స్వామివారి అష్టోత్తరాన్ని ప్రతిరోజు పఠించండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ప్రత్యేకంలో ఉన్నాము. ఈ విధంగా పరిహారం చేసుకోవటం వలన మంచి జరుగుతుంది మీకు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. వస్త్ర వ్యాపారస్తులకు, బ్యూటీ పార్లర్ వ్యాపారస్తులకు, ఇమిటేషన్ జ్యువెలరీ వ్యాపారస్తులకు సానుకూల మార్పులు ఉంటాయి. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఆఫ్లైన్ షాపుల్లో కావచ్చు, ఆన్లైన్ క్రయ విక్రయాల్లో కావచ్చు, మంచి పేరుని పొందే అవకాశం ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాల నిమిత్తము ధనం ఎక్కువగా ఖర్చయ్యే అవకాశం ఉంది. కొత్త రుణ సహాయాన్ని అయిన వాళ్ళ దగ్గర తీసుకునే అవకాశం ఉంది. కొన్ని కొత్త ప్రయత్నాలు ప్రారంభించేటప్పుడు తెలియనటువంటి విషయాల గురించి తెలుసుకొని ప్రారంభం చెయ్యండి. అనవసరంగా మనకి తెలీదు, ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెడితే బాగుంటాయి అన్నారు, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు చెప్తే చేయటం కాదు. కాస్తంత మనకి తెలిసిన వాళ్ళు మనకు అర్థమయ్యే భాషలో నిజంగానే వస్తుందో రాదో చెప్పి మనకి గైడెన్స్ ఇచ్చే వాళ్ళ సహాయం తీసుకొని చెయ్యండి. కొత్త పథకాలలో చేరే అవకాశాలు ఉన్నాయి. ధనాన్ని పొదుపు చేయాలన్న ఆలోచనలు నెరవేరుతాయి. కాబట్టి ఈ పెట్టుబడులు పెట్టే విషయాలలో మాత్రం 1కి 2 సార్లు చెక్ చేసుకొని మంచి ప్రయత్నం చేయండి, బాగుంటుంది. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా కీలకమైనటువంటి ముఖ్యమైన విషయాలను మీరు తెలుసుకోగలుగుతారు. మానసిక ఊరటని పొందుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 6. సర్వేజన సుఖినో భవంతు.